ఎండియు వాహనదారులు కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఉపాధికి ఎటువంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు, మంత్రి నాదెండ్ల మనోహర్లు ఉన్నపళంగా తమను తీసివేస్తున్నట్లు ప్రకటించడం దుర్మార్గమని అన్నారు. కరోనా సమయంలోనూ, విజయవాడ వరద ముప్పు సమయంలో తాము చేసిన సేవలను ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలన్నారు. అయితే మొన్న కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, క్యాబినెట్ 20వ తారీఖు జరిగిన క్యాబినెట్లో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఈ రోజున 18,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిరంకుశతత్వంతో ఏమీ ఆలోచించకుండా మా యొక్క ఎండియో ఆపరేటర్ల వాహనాన్ని రద్దు చేస్తూ గౌరవనీయులైన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. దానివల్ల 9,260 వెహికల్స్తో పాటు మాతో పాటు మా హెల్పర్స్తో కలిపి 18,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మా భవిష్యత్తు అనేది ఏంటనేది అర్థం కానికుండా ఈ కూటమి ప్రభుత్వం ఈ రకంగా నిర్ణయం తీసుకుంది. 4 ఏళ్ళు అవుతుందండి మేము వచ్చి. అంతకుముందు మాకు ఏదో వృత్తి వచ్చు, ఇప్పుడంటే ఏ వృత్తి చేయలేము. ఎందుకంటే చేతి పని అనేది లేదు. ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రమోషన్లో ఎలా బతుకుతాం మేము? ఈ బండ దేనికి పనికొచ్చి చెప్పండి? లీటర్కి 5 వస్తుంది మైలేజ్. ఏ విధంగా ఉపయోగపడుతుంది? లీటర్కి 5 వచ్చేది మైలేజ్. అది పెట్రోల్ వెహికల్, సెన్సార్ వెహికల్. బయట ఏ మెకానిక్ చేయడు, షోరూమ్ తీసుకెళ్ళాలి. మాకు వచ్చే శాలరీలంతా, మీ పడే కష్టాలంతా ఎవడన్నా మా గురించి ఆలోచించాడా? వ్యక్తిత్వంగా మేము ఎంత కష్టపడ్డాం, ఏ పార్టీ రంగు మేము పులుకోవాలా? ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు అయితే